డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మన రాష్ట్రంలో కోనసీమ కొబ్బరికి పెట్టిందే పేరు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ ప్రభావంతో పోర్టుల్లో ఎగుమతులైన కొబ్బరి కంటైనర్లు నిలిచిపోయాయి. దీంతో కోనసీమ కొబ్బరిపై యుద్ధ ప్రభావం పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది. ఎగుమతులు నిలిచిపోవడంతో కోనసీమ రైతులు, వ్యాపారులు, కూలీలు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మన దేశీయ కొబ్బరికి గల్ఫ్ దేశాల్లో మంచిగా డిమాండ్ పెరిగింది. కొబ్బరి పేరు చెప్పగానే ముందుగా కోనసీమ గుర్తుకు వస్తాయి. కోనసీమ ప్రాంతమంతా కొబ్బరి పంటలకు పెట్టింది పేరు. ఇక్కడ నుండి నిత్యం టన్నుల కొద్దీ కొబ్బరి ఉత్పత్తులు స్వదేశీ మార్కెట్తో పాటు పొరుగు దేశాలకు ఎగుమతి అవుతుంటుంది. ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం కొబ్బరి మార్కెట్పై పడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలినట్లు కొబ్బరి వ్యాపారులు, రైతులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పసిడి నేలగా కోనసీమ. ఇక్కడ కొబ్బరి చెట్టు కేవలం ఒక మొక్క కాదు, ప్రతి రైతు ఇంటి కల్పవృక్షం. కోనసీమ కొబ్బరి రుచి కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. సముద్రాలు దాటి పర్షియా గడ్డపై అంటే ఇరాన్ దేశంలోనూ ఈ కొబ్బరి తన ప్రత్యేకతను చాటుకుంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలోని అంబాజీపేట, రావులపాలెం మార్కెట్ల నుండి ఏటా వేల టన్నుల కొబ్బరి ఇరాన్కు ఎగుమతి అవుతుంది. ముఖ్యంగా పీచు తీసిన కొబ్బరికాయలకు ఇరాన్లో విపరీతమైన డిమాండ్. ఎందుకు ఇరాన్లో మన కొబ్బరికి ఆహార పదార్థాల్లో, నూనె తయారీలో మరియు ముఖ్యంగా రంజాన్ వంటి పండగ సమయాల్లో విరివిగా ఉపయోగిస్తారు. ముంబై లేదా చెన్నై పోర్టుల ద్వారా కంటైనర్లలో ఈ కాయలు ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టుకు చేరుకుంటాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. 2026 ప్రారంభంలో ఇరాన్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు కోనసీమ రైతు నడ్డి విరిచాయి. యుద్ధం కారణంగా షిప్పింగ్ మార్గాలు మూతపడడంతో వేలాది కంటైనర్లు పోర్టుల్లోనే నిలిచిపోయాయి. ఎగుమతులు ఆగిపోవడంతో గత నెలలో 1000 కాయల ధర 20,000 రూపాయలు పలికితే ఇప్పుడు అది ఒక్కసారిగా 13,000 రూపాయలకు పడిపోయింది. ఏడాది పొడవునా కష్టపడి పండించాం. ఇరాన్ లాంటి దేశాలకు వెళ్తే మంచి ధర వస్తుందని ఆశపడ్డాం. కానీ అక్కడ యుద్ధం మా బ్రతుకుల్ని రోడ్డున పడేసింది. కాయలు తోటల్లోనే కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అంతర్జాతీయ పరిణామాలు కోనసీమ పల్లెల్లో సెగలు పుట్టిస్తున్నాయి. యుద్ధ మేఘాలు తొలగి మళ్లీ ఎగుమతులు మొదలైతేనే కోనసీమ కొబ్బరి రైతు ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. అప్పటి వరకు ఈ కల్పవృక్షం కన్నీరు పెడుతూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కే కోనసీమ పసిడి పంటలో పండే ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఈ కోనసీమలో కొబ్బరి రైతుల మీద యుద్ధ ప్రభావం నెలకొంది. కొబ్బరి ఉత్పత్తులు ఎక్కువగా ఉత్పత్తి చేసే కోనసీమ జిల్లాలోనే ఎక్కువ ప్రసిద్ధి చెందిన జిల్లా ఇది. చాలా పెట్టుబడి పెట్టిన ఈ కొబ్బరి రైతులు, వ్యాపారులు, కూలీలపై కూడా ఈ ప్రభావం చూపింది. మనతో ఇక్కడ కొబ్బరి రైతులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందారు. సార్, అంబేద్కర్ కోనసీమ జిల్లా. నా పేరు వెంకట అమ్మిరాజు. నేను గత 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నానండి. నేను ఈ ఒడిదుడుకుల యుద్ధ ప్రభావం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఈ యుద్ధం ప్రకటించిన తర్వాత ఇంకా చాలా నష్టపోతున్నామండి. ఇంకా 20 రోజుల నుంచి అసలు కొన్నాటికే మార్కెట్ లేకుండా పోయింది. మేము 20 రూపాయలు కొంటే ఇప్పుడు 15 రూపాయలకి, 14 రూపాయలకి అడుగుతున్నారు అమ్మకాలు. దాంతో చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాతోటి మా కార్మికులు కూడా ఇబ్బంది పడిపోయి వాళ్ళని పోషించలేకపోతున్నామండి. దానివల్ల మాకు అప్పుడే 2-3 నెలల నుంచి మాకు అప్పుడే నష్టపోయామండి. 10 లక్షలు నష్టపోయాం. దాని ప్రకారం ఏంటంటే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని
హెల్ప్ చేయాలని మేము కొద్దిగా ఎగుమతులు కూడా ప్రభుత్వం టేకప్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు వెంటపల్లి భీమశంకర్ అండి. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈరోజు మొత్తంగా చూసుకుంటే భారతదేశంలో మరి ప్రధానంగా ఇక్కడ వ్యవసాయ పంటలు ఎక్కువ ఉంటాయండి. వ్యవసాయ పంటల్లో కోనసీమ అనేది కోనసీమ అనేది కొబ్బరి పంటకే చాలా ప్రసిద్ధి అయినటువంటి మరి ప్రాంతం అండి. కేరళ తర్వాత మరి కోనసీమని కేరళగా మరి దేశంలో పిలుస్తారండి. ఇక్కడ ఎక్కువ మంది మరి కొబ్బరి రైతులు, అదేవిధంగా కొబ్బరికాయ ఒలుపు కార్మికులు, అదేవిధంగా చిన్న చితక వ్యాపార వర్గాలు కూడా ఈ కొబ్బరి పంట మీద మరి ఆధారపడి బతుకుతూ ఉన్నారండి. అయితే ప్రధానంగా ఏంటంటే మరి దాదాపు ఈ యొక్క కొబ్బరికాయలు ప్రపంచం అంతా కూడా ఈ కోనసీమ నుంచి ఉత్పత్తి అయినటువంటి కొబ్బరి ఉత్పత్తులు మరి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి మరి ఎగుమతి చేస్తూ ఉంటారండి. అయితే ప్రధానంగా దాదాపు ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల కాలం నుంచి ఈ కొబ్బరి పంటలో రైతులకి నష్టం వస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే చిన్న చితక వ్యాపార వర్గాలు ఉన్నారో కొబ్బరి వ్యాపారస్తులు కూడా మరి నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వాలు కూడా ఈ కొబ్బరి వ్యాపారులను ఆదుకోకుండా మరి కంటి తుడుపు సరిగా ఉంటా ఉంది, నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటా ఉంది. అయితే ఏదే విధంగా అప్పులు సప్పులు చేసి ప్రైవేటు వ్యాపారస్తుల ద్వారా అప్పులు తెచ్చి ఈ యొక్క కొబ్బరి ఒలుపు ఏదవుతుందో ఆ యొక్క వ్యాపారాలని చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మరి ప్రపంచంలో ఏదైతే మరి యుద్ధ వాతావరణం అమెరికా మరి అదేవిధంగా ఇజ్రాయిలు మరి ఇరాన్ మీద యుద్ధం చేయడం వల్ల ఎక్కడ ఎక్స్పోర్ట్లు, ఎగుమతులు, దిగుమతులు మరి అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఈ ఆగిపోవడం వల్ల గ్యాస్ కానీ అదేవిధంగా ఇంకా విదేశాల నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులన్నీ కూడా మరి ఆగిపోవడం వల్ల ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు, భారతదేశంలో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే గ్యాసు, అలాగే చమురు ఉత్పత్తులు, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఆహార ఉత్పత్తులు, ఆహార పంటలు ఉన్నాయో విదేశాలకి మరి ఎక్కువ ఎగుమతి అవుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మరి పంట కొబ్బరి. ఈ కొబ్బరి రైతుల దగ్గర మరి ఈ వ్యాపార వర్గాలు కొనుక్కుని దీన్ని విదేశాలకు సంబంధించి అదేవిధంగా దేశ మార్కెట్లో కూడా ఈ యొక్క వ్యాపారం చేసుకుంటారు. అందులో భాగంగా ఏదైతే ఈ ప్రధానంగా ఇటీవల 20 రోజులుగా జరుగుతున్న యుద్ధం వల్ల మరి ఈ ఎక్కడ కొబ్బరికాయలు అక్కడ ఉత్పత్తులు నిలిచిపోవడం జరిగింది. మరి ఈ కొబ్బరి వ్యాపారులు పెట్టుబడి పెట్టడం, అదేవిధంగా ముందుగానే ఒలుపు కార్మికులకి కూలీలు ఇవ్వడం వల్ల ప్రధానంగా ఈ కొబ్బరి వ్యాపారులు బాగా నష్టపోవడం కూడా జరిగింది. అందుకోసం ప్రభుత్వం తక్షణమే ఎవరైతే కొబ్బరి వ్యాపారులు ఉన్నారో ఈ కొబ్బరి వ్యాపారులని ఆదుకోవాలని కోరుతున్నాం. యుద్ధం జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యుద్ధం తక్షణమే మరి నిలుపుదల చేయాలనేసి, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మరి ప్రజలకు సంబంధించి మరి ఇరాన్కి సంబంధించినటువంటి ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం సంబంధించి నరేంద్ర మోడీ గారు కూడా జోక్యం చేసుకుని తక్షణమే యుద్ధం ఆపాలని, యుద్ధం ఆగితే ఇవన్నీ కూడా సాల్వ్ అవుతే సమస్య పరిష్కారం అవుతుంది. అందుకోసం తక్షణమే ఏదైతే కొబ్బరి ఒలుపుకు సంబంధించినటువంటి వ్యాపార వర్గాలు ఉన్నారో నష్టపోతున్నారు. ఈ వ్యాపార వర్గాల మీద ఒలుపు ఒలుచుకున్నటువంటి కార్మికులు కూడా ఈ ఎక్స్పోర్ట్లు ఏదైతే ఎగుమతులు కాకపోవడం వల్ల మరి వాళ్ళకి కార్మికులకి ఒలుపు లేకపోకుండా పోతూ ఉంది. వీళ్ళు ఏ రోజు ఆ రోజు ఒలుపు ఒలుచుకుంటేనే ఆ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం తక్షణమే దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా కార్మికులు కూడా ఆదుకోవాలనేసి తెలియజేస్తుంది. ఈ యుద్ధ ప్రభావంతో కొబ్బరి కార్మికుల మీద కూడా తీవ్రంగా ఈ యుద్ధ ప్రభావం వల్ల కొబ్బరి కార్మికులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ యుద్ధం వల్ల ఒక పూట ఉంటే ఒక పూట ఒలుపులు లేకపోవడం వల్ల కార్మికులు చాలామంది కూడా నష్టపోతున్నారు. దాన్ని బట్టి ప్రభుత్వం తక్షణం మమ్మల్ని ఆదుకుని ఆర్థిక సాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాం. మేమైతే ఇక్కడ మాకు కార్మికులకి మాకు పని పాటు మాకు ఉండలేదండి. మేమైతే మాకు ఇది అంతా లైన్ చేసి ఒక లైన్గా ఉండకపోతే మేము బతకలేము సార్. ఈ కొబ్బరికాయ మార్కెట్ కూడా ఏం బాగలేదు. మేము బతకగలం. మా కార్మికులకి పని లేదు, మాకు పని లేదు. ఎంత చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కోనసీమలోనే ప్రధానంగా అంబాజీపేట, రావులపాలెం మార్కెట్ల నుండి ఏటా వేల కొబ్బరి ఉత్పత్తులు ఇరాన్కి ఎగుమతులు అవుతూ ఉంటాయి. ఈ యుద్ధ కారణంగా ఆ ఎగుమతులన్నీ నిలిచిపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అటు రైతులే కాకుండా అందులో ఉపాధి పొందే రైతు కూలీలు కూడా వారికి పని లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చొరవ చూపి ఈ కొబ్బరి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
కెమెరామెన్ శ్రీనివాస్తో వెంకటరమణ, కంచెర్ల టీవీ.